ఏందిరా అల్లుడిదే? మన ఇంట్లో వాళ్ళ పెత్తనమేందే? వాళ్ళకంత మాట్లాడే అధికారం మీరెందుకు ఇచ్చుండారో? మేమివ్వలేదు బాబాయ్ గారు. ఉంది కదా ఈ ఇంటి పెద్ద కౌశికి వదిన, ఆవిడే వాళ్ళని నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడోళ్ళు మా నెత్తి మీదెక్కి డాన్సులు చేస్తా ఉండారన్నా. వాళ్ళ సంగతి తర్వాత చెప్తా. వాళ్ళని ఏం చేయాలో, ఈ ఇంటికి ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు. ఏందమ్మే, ముందు శ్రీవల్లి బావ కూతురని చెప్పినావు. సుహాసిని చనిపోయే ముందు ఆడపిల్లకి జన్మనిచ్చిందని చెప్పినావు. నాకేం అర్థం కాల. నువ్వు అనాథ శరణాలయంలో వదిలేసిన శ్రీవల్లే మళ్ళీ ఇంట్లోకి ఎలా తిరిగి వచ్చినదే? అన్నా అది నువ్వు పుట్టుకతోనే అనాథవా లేక మధ్యలో? నేను పుట్టగానే మా అమ్మ వదిలేసిందంట. అప్పటి నుంచి నేను కస్తూరిబా అనాథాశ్రమంలోనే పెరిగాను. అమ్మా, మీ పేరేంటమ్మా? జయ. మా అమ్మ ఎవరో తెలిసిందండి. ఎవరు మీ అమ్మ? నువ్వే మా అమ్మవి. ఎవరు చెప్పారు నీకు నేను నీకు తల్లినని? అనాథాశ్రమంలో గురువుగారే చెప్పారమ్మా. నువ్వు నన్ను అనాథాశ్రమంలో వదిలినప్పుడు తీసుకున్న ఫోటో కూడా చూపించారు. అది జరుగుండదన్నా. శ్రీవల్లి ఈ ఇంటికి రావటానికి, ఈ ఇంట్లో ఉండటానికి కారణం ఆ జగదాత్రినే బాబాయ్. శ్రీవల్లే నాన్న కూతురు అని ఆ నిజం ఆయనకి ఎక్కడ తెలుస్తుందా అని రోజు టెన్షన్తో చస్తున్నామా. కొడుకునైతే కాదనుకున్నాడు కాని మీ బావకసలే కూతుళ్ళంటే పానం కదన్నా. శ్రీవల్లి కూడా ఆయన కూతురే అని తెలిస్తే అందరి ముందు శ్రీవల్లే తన కూతురని ఒప్పేసుకుంటాడు. అప్పుడిక కేదార్ ఈ ఇంటికి పెద్ద కొడుకైపోతాడు. మేము వాళ్ళ తర్వాత మిగిలిపోతాం. అలా జరగకూడదని ముగ్గురం కష్టపడి నిజాన్ని దాస్తున్నామా. అల్లుడు, నీకు మీ మామండాడో. నీకు ఏ సమస్య వచ్చినా పానాలు అడ్డు పెట్టైనా మిమ్మల్ని కాపాడతాడని తెలియదయ్యిందే. శ్రీవల్లి బావ కండ్ల ముందు ఉంటేనే కదా బావకి నిజం తెలిసే అవకాశం ఉండదే. ఓ అమ్మి, ఇంట్లో లేకపోతే ఎట్టా నిజం తెలుస్తుంది? ఇంటికి నిజం తెలుస్తుంది. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం బాబాయ్. కానీ ప్రతిసారి అదిగో ఆ జగదాత్రి అడ్డుపడింది. ఆ జగదాత్రి కేదారుండగా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడం అంత సులువు కాదు మావా. అమ్మిని ఇంట్లో నుంచి పంపుతానంటే వద్దంటారు, కానీ ఊరికి తీసుకుపోయి కొత్త జీవితాన్ని ఇస్తానంటే ఎట్ట వద్దంటాడు? ఏం చేయబోతున్నారు బాబాయ్ గారు? చెప్తా. అమ్మే, శ్రీవల్లి గది ఏడుండదే? నేరుగా పోతే ఏడం పక్క గదన్నా. 2 నిమిషాలాగి ముగ్గురు కిందకి రండి. శ్రీవల్లికి టాటా చెప్పే ఈ ఇంట్లోంచి సాగనంపుదురుగానే. అత్తయ్య, బాబాయ్ ఇప్పుడు శ్రీవల్లిని ఇంట్లో నుంచి ఎలా బయటికి తీసుకెళ్తారు? అదైతే తెలీదుగానమ్మీ. మా అన్న ఏదైనా చెప్పినాడంటే సేసే తీరతాడు. వదినా, ఇప్పుడు మావయ్య అమ్మని క్షమించేశారంటే నన్ను కూడా క్షమించినట్టే కదా. యువరాజ్ అన్నయ్యలాగా నన్ను కూడా దగ్గరికి తీసుకుంటాడు కదా. రాయుడు బాబాయ్ మనసు మారిందో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు శ్రీవల్లి. ఆయన్నైతే నమ్మడానికి వీల్లేదు. అత్తగారికి చెప్పినా వినరు. కానీ నువ్వు మాత్రం ఆయన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండు. రాయుడు బాబాయ్ పూర్తిగా మారాడో లేదో కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆయనతో నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, సరేనా? సరే వదినా. పద వెళ్దాం. మావి గారు, కాఫీ. అయ్యో, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారేమో అని కాఫీ పెట్టలేదు అత్తయ్య గారు. కూర్చోండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తాను.
పర్లేదులే అమ్మి. ఉమ్. నేను కాఫీ కోసమేం రాలేదు. ముగ్గురు స్టెప్స్ వైపు చూస్తున్నారు. ఎవరికోసమైనా చూస్తున్నారా? ఊరికే చూస్తున్నాం. అయినా ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తాం? మావయ్య, మీరొచ్చేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకురాలేదు. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని కిందికొచ్చారు. ఎవరి బ్యాగ్ బాబాయ్ అది? వదినా, ఆ బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే, బ్యాగ్ నాదే. శ్రీవల్లి బ్యాగ్ని మీరెందుకు కిందకి తీసుకొచ్చారు? మీరు మారిపోయానన్నారు, పిన్నిని క్షమించేశాను అని అన్నారు. ఇప్పుడేంటి మావయ్య, మళ్ళీ శ్రీవల్లి బ్యాగ్ని తీసుకొచ్చారు? ఇప్పుడేంటి? వైజయంతి మీద నీకు పూర్తిగా కోపం పోవాలంటే శ్రీవల్లిని ఇంట్లోంచి పంపించేయాలి. ఇదేనా నీ కండిషను? లేదు బా, ఈ ఇంట్లో పని మనిషిగా ఉండే నా మేనకోడల్నే నా ఇంటికి తోలుకుపోయే మహారాణి లెక్క చూసుకుందాం అనుకుంటా ఉండా. మీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? ఎందుకు? ఈ ఇంట్లో శ్రీవల్లికి ఎప్పటికీ గుర్తింపు దొరకదమ్మే. పాపం ఆ పాప చెయ్యని తప్పుకే 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తా ఉండదే. అందుకే ఈ అమ్మిని నాతో పాటు ఊరికి తీసుకుపోయి నా ఇంట్లో నా బిడ్డలా చూసుకుంటా. లేదు, నేను ఎక్కడికి రాను. భయపడకమ్మే, నాకు కూతురు లేదు. ఈ పొద్దు నుంచి నువ్వే నా కూతురువి. నిన్ను నేను కండ్లలో పెట్టుకుని చూసుకుంటా.